ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని యూదా ఇస్కరియోతు ఆయన కల్వరి శిలువకు అప్పగిస్తా ఉన్నారు. కల్వరి శిలువకు ఆయన అప్పగిస్తా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నారు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఈ పాత్రను నా యొక్క నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుమని యేసుక్రీస్తు ప్రభు వారు కన్నీరు కాలుస్తూ మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఆయన అప్పగిస్తూ ఉంటున్నప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడలా నాకు ఏమిత్తులని వారిని అడిగారు. యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువును ఆయనను అప్పగిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో అద్భుత కార్యములు, ఆయన ఆశ్చర్య కార్యములు చేయొచ్చు, అనేకులను స్వస్థపరుస్తున్నప్పుడు ఈయన ఎవరో గొప్పగా కీర్తించబడుతూ ఉన్నారు. ఈయన ఉంటే మనకు నష్టమని అక్కడ రాజు అయినటువంటి హేరోదు, కయప వారు తలచున్నప్పుడు ఆయన్ను మాకు అప్పగించండి. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభు 13 మంది ఉన్నప్పుడు 13 మందిలో ఎవరో కనుక్కోవడానికి వారికి కష్టం అవుతా ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారు అని అయిపోయినటువంటి ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నప్పుడు వారు అంటున్నారు. అందుకు వారు 30 వెండి నాణెములు పూడ్చి వానికి ఇచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఆయనను మాకు అప్పగిస్తే మేము నీకు 30 వెండి నాణెములు ఇస్తాము అని వారు చెప్తా ఉంటున్నారు. అయితే 30 వెండి నాణ్యములు దేనికోసం ఇస్తారంటే, ఇశ్రాయేలీయుల ప్రజలు దేన్నైనా విడిపించాలంటే, ఒక బానిసను విడిపించాలంటే, ఒక బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించాలంటే 30 వెండి నాణ్యములు వెల చెల్లించి ఆ బానిసను విడిపించబడాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 30 వెండి నాణ్యములను ఆయనను వారు వెల చెల్లించి కొని ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువును కల్వరి శిలువకు అప్పగిస్తా ఉన్నప్పుడు అయితే నేను యేసుక్రీస్తు ప్రభువారిని నేను మీకు అప్పగించడానికి నేను ఒక గుర్తు చెప్తా ఉంటున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువును నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే యేసుక్రీస్తు ప్రభువు అని యూదా ఇస్కరియోతు చెప్తా ఉంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం. ఆయన ఇంకా మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వారితో కూడా బహు జన సమూహములు కత్తులు గురియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చారు. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకోండి వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దు పెట్టుకొని. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును ఆనాడు యూదా ఇస్కరియోతు అప్పగిస్తా ఉంటున్నాడు. ఆయన కల్వరి శిలువకు ఆయన అప్పగిస్తా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ఆయన ముద్దు పెట్టుకొని వారిని అప్పగిస్తా ఉంటున్నాడు. ఈరోజు నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు అవమానపరచబడుతున్నాడా? క్రైస్తవమైనటువంటి మనము, క్రీస్తు పిల్లలమైనటువంటి మనము క్రీస్తుకు అవమానం తెచ్చే విధముగా మన జీవితాలు ఉంటున్నాయా?
ఆనాడు ఇస్కరియోతు యేసుక్రీస్తును కల్వరి శిలువకు అప్పగించినాడు. ఈనాడు మనము కూడా యేసుక్రీస్తును అప్పగించే వారముగా ఉంటున్నామా? యేసుక్రీస్తుకు మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా నిజమైనటువంటి విశ్వాసం వల్ల మనం జీవిస్తున్నామని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తును వారు పట్టుకోవడానికి వచ్చినప్పుడు, నేను ఇంతకాలం మీతోనే ఉన్నాను, నేను సమాజ మందిరంలో నేను దేవుని వాక్యం బోధిస్తూ అనేకులను స్వస్థపరుస్తున్నప్పుడు నేను మీ మధ్యనే ఉంటిని. అయితే నన్ను పట్టుకొని వచ్చినప్పుడు మీరు కత్తులతోనూ గుర్రెలతోనూ మీరు వచ్చితులే, అయితే నేను బందిపోటు దొంగన అని యేసుక్రీస్తు ప్రభువు అంటున్నారు. ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడు, పాపాత్ములైనటువంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టుకొని వారిని కల్వరి శిలువకు అప్పగిస్తా ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని, యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది అయినటువంటి యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువును అప్పగిస్తా ఉంటున్నాడు. అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా నీకు శుభము అని చెప్తా ఉంటాడు. శిలువకు అప్పగిస్తూ దొంగ ప్రేమను, కపట ప్రేమను ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక మనిషిని ఒక వ్యక్తి ముద్దు పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? అతనికి ప్రేమ ఉంటేనే ముద్దు పెట్టుకుంటాడు. అంటే కుమారుని తల్లి ముద్దు పెట్టుకుంటుంది. ఎందుకని అంటే తల్లికి కుమారుని మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటేనే కుమారుని ముద్దు పెట్టుకుంటుంది. తండ్రి తన కూతుర్ని ముద్దాడుతున్నాడు అంటే తండ్రికి తన కుమార్తె మీద ప్రేమ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువును ముద్దు పెట్టుకుంటున్నాడు. అయితే యేసుక్రీస్తు మీద ప్రేమ చూపిస్తున్నాడా? కాదు. అయితే యేసుక్రీస్తును శిలువకు అప్పగిస్తూ అంటున్నాడు. ఈ ముద్దు, ఆ ప్రేమ ఆ కపటమైనటువంటిదా, ఆ మోసకరమైనటువంటిదా మనము గ్రహించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన చనిపోవాల్సింది కాబట్టి ఆయనకు తెలిసి కూడా తనను తాను ఆయన కల్వరి శిలువకు అప్పగించుకున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, నీకు శుభము అని చెబుతా ఉంటున్నాడు. శుభం అని చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తును ఏం చేస్తా ఉంటున్నారు వాళ్ళు చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు హల్లెలూయా హల్లెలూయా 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘాలుడై వచ్చుట మీరు చూచురని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ శ్రమలకు అప్పగించబడుతున్నాడు. ఆయన మరలా తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్తా ఉంటున్నాడు. తండ్రి సింహాసనం యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు మరలా వెళుతున్నారు. కాబట్టి సింహాసనం కుడి పార్శ్వమున కూర్చుంట, ఆకాశ మేఘాలుడై వచ్చుట, మరలా యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చుట సూతుడు. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చించుకొని వీడు దేవదూష చేసిన కనుక మనకిక సాక్షులతో ఏమీ పని, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విని ఉన్నారు, మీకేమి తోచుతున్నదని అడిగి, అందుకు వారు వీడు మరణములకు పాత్రులని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను దూకిరి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను నీవు దేవుని కుమారుడు అని అడుగుతున్నప్పుడు అవును ప్రభు, అవును నువ్వన్నట్టే అని ఆయన అంటున్నాడు. నీవు
యెరూషలేము దేవాలయమును 3 దినముల్లో నిర్మించదు అని అన్నప్పుడు, అవును మీరు అన్నట్టే అన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీవు దేవుని కుమారుడు అంటే, అవును మీరు అన్నట్టే, అంటే ఆయన నిజంగా దేవుని కుమారుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, నా గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, కొందరు ప్రవక్త అని, కొందరు దైవజనుడని, కొందరు మీరు దేవుని నుండి వచ్చినటువంటి దూత అని అంటున్నారంటే, అయితే మరి పేతురుతో నువ్వేమనుకుంటున్నావు పేతురు అంటే, మీరు నిజముగా దేవుని కుమారుడని నేను అనుకుంటున్నాను. అయితే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నిజముగా దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని కలవరి సిలువకు అప్పగించుతున్నప్పుడు ఆయనను కొరడాలతో కొడుతున్నారు. ఆయన ముఖం పైన ఉమ్మి వేస్తా ఉంటున్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తా ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా పలకలేదు. మనల్ని దేవుని బిడ్డలను మనల్ని దేవుని పిల్లలమైనటువంటి మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనము తిరిగి మళ్ళా 1:4:10 అంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ముఖం పైన ఉమ్మి వేసిన, ఆయన ముఖం మీద గుద్దిన ఆయన ఒక్క మాట కూడా పలకలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని కలవరి సిలువలో ఆయనను మేకులపై కొడుతున్నా ఆయన ఒక్క మాట పలకలేదు. సర్వసాధారణంగా ఒక వ్యక్తికి నొప్పి తగిలితే అనరాని మాటలు, భయంకరమైనటువంటి మాటలు మాట్లాడతారు. అయితే ఆనాడు అట్లా శివకు కొట్టేటటువంటి వ్యక్తిని వారి నాలుకలను కోసేటటువంటి వారు. అయితే ఎందుకంటే ఆ దెబ్బలు భరించలేక, ఆ కష్టం భరించలేక వారు దూషణ, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి దూషణ చేసేటటువంటి వారు. అయితే యేసుక్రీస్తు వారి నాలుక కోయబడలేదు. ఎందుకంటే ఆయన ఏ మాట కూడా, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన అవమానము భరించబడుతూ ఉన్నారు. ఎందుకంటే నేను చేసేటటువంటి పాపమును బట్టి, నేను చేసే పాపమును బట్టి నా పైన ఉమ్మి వేయాలి, నా ముఖం పైన ఉమ్మి వేయాలి, నన్ను కొట్టాలి నేను చేసిన తప్పును బట్టి. అయితే నాకు రావాల్సినటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు భరిస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే, నా కుమారుడిని నిన్ను దేవుడు ప్రేమించాడు, నా కుమార్తె అయినటువంటి నిన్ను దేవుడు ప్రేమించాడు కనుకనే కుమారుని కొడుకు తండ్రి దెబ్బలు తింటా ఉన్నాడు, కుమార్తె కొడుకు తండ్రి దెబ్బలు తింటున్నాడు. కాబట్టి ఎంత మిగుటముగా నిన్ను ప్రేమించాడు అంటే, ఆయన నిన్ను ప్రాణం ఇచ్చినంతగా నిన్ను ప్రేమించినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించి ఉన్నాడు. కొందరు ఆయనను చేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవరు ప్రవచించమని చెప్పారు. నిన్ను ఎవరు కొట్టింది కనుక్కోమని యేసుక్రీస్తుతో మరి వారు పరిహాసము ఆడుతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తును కొట్టి నిన్ను ఎవరు కొట్టినో నువ్వు ప్రవచించుము, నువ్వు చెప్పు అని యేసుక్రీస్తు వారితో అంటా ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు తలపైన ముళ్ళ కిరీటము పెట్టబడినది. ఆయన తలపై ముళ్ళ కిరీటము పెట్టి, నువ్వు యూదుల రాజు కదా అని ఆయన చేతికి ఒక ఈటనిచ్చి ఆయన ఎదుట సాష్టాంగ పడుతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తును అవమానిస్తూ ఉంటున్నారు. మత్తయి సువార్త 27:28. 27:28. వారు ఆయన వస్తువులు తీసి ఆయనకు ఎర్రని అంగి తొలగించి ముళ్ళ కిరీటము అల్లి ఆయన తన తలకు పెట్టి ఒక రెల్లును కుడి చేతితో నుంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని అపహసించిరి. ఆయన మీద ఉమ్ము వేసిరి. ఆ రెల్లును తీసుకొని ఆయన తల మీద కొట్టిరి. ఆయనను పరిహసించిరి. ఆయన మీద ఉన్న అంగి తీసివేసి ఆయన వస్త్రములను ఆయన తొలగించి
శిలువ వేయడానికి ఆయనను తీసుకొని పోయింది. యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ వేయడానికి తీసుకొని వెళ్తా ఉంటున్నారు. యేసుక్రీస్తు తలలో ముళ్ళ కిరీటం పెట్టబడి ఆ తలపైన రెల్లుతో కొడతా ఉన్నారు. ఆ ముళ్ళ కిరీటం పెట్టినటువంటి ఆ తలపైన ఆ కర్రతో కొడతా ఉన్నప్పుడు ఆ ముళ్ళు, ఆ పాత్రలుగా ఉన్నటువంటి ఆ ముళ్ళు యేసుక్రీస్తు తలలో తిరుగుతా ఉంది. తలలో ఉన్నటువంటి రక్తము అంతా కూడా కార్చబడతా ఉంది. ఆ రక్తము యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ పైన వేలాడుతున్నారు. ఆయన రక్తము నీ కొరకు నా కొరకు కార్చబడిందని, మనందరి పాపముల కొరకు ఆయన చిందించుతున్నటువంటి రక్తము, ఆయన ఆ రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ కలుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఆ రక్తము పాప క్షమాపణ కొరకై యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు రక్తం చిందించినారు. ఈ లోకంలో నీ పాపములు క్షమించబడాలంటే, నా పాపములు క్షమించబడాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే నీకు క్షమించబడతాయి. ఈ లోకంలో నువ్వు చేసినటువంటి పాపము దేని ద్వారా నిన్ను క్షమించలేవు, దేని ద్వారా నువ్వు రక్షించలేవు. నువ్వు ఏదైనా మొక్కుబడి చెల్లిస్తే, నువ్వు ఏదైనా దేవునికి కానుకగా అర్పిస్తే అవి నిన్ను రక్షించలేవు. నువ్వు దేనికి నువ్వు అర్పణలు అర్పించి నువ్వు దేనికి నువ్వు కొబ్బరికాయలు టెంకాయలు కొడితే నువ్వు అవి నిన్ను కాపాడలేవు. యేసుక్రీస్తు కల్వరి శిలువ రక్తమే నిన్ను రక్షిస్తుంది. ఆయన రక్తమే నిన్ను పాపం నుండి విడుదల చేస్తుంది. ఆ రక్తమే నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉంది. ఆ రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము, ఆ రక్తము పవిత్రమైనటువంటి రక్తము, ఆ రక్తము నీతిమంతుని రక్తము. పాపులమైనటువంటి మనలను, అపవిత్రులమైనటువంటి మనలను, ఏ యోగ్యత లేనటువంటి మనలను ఆ పరిశుద్ధుని రక్తము మనను పవిత్రులుగా మార్చుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రక్తము మనలను నీతిమంతులుగా మార్చుతుంది. ఆ రక్తము మనలను దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది. యేసు రక్తము మహాశక్తివంతమైనటువంటి యేసు రక్తము మహా మహిమ కలిగినటువంటి రక్తం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహుదుఃఖములో మునిగెనే చెమటరాశి
పరిశుద్ధమైనటువంటిది. ఆ రక్తము ప్రతి ఘోర పాపమును కలిగేటటువంటి శక్తి కలిగినటువంటి. క్రీస్తునందు ప్రియమైనటువంటిదో సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి అప్పించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అప్పించేటటువంటి ఒక వ్యక్తి ఇద్దరు మనుషులకు అప్పించాడు. ఒక వ్యక్తికి 50,000, ఇంకొక వ్యక్తికి 5,000 రూపాయలు అప్పించినాడు. అయితే 50,000 ఒక వ్యక్తికి, 5,000 ఒక వ్యక్తికి అప్పించినప్పుడు, అయితే అతడు క్షమిస్తా ఉన్నాడు, అతని అప్పును తీర్చివేస్తా ఉన్నాడు. ఏమని తీరుస్తున్నా అంటే, ఇక నువ్వు నీ అప్పును చెల్లించాల్సినటువంటి అవసరము లేదు అంటున్నాడు. అయితే ఆ యజమానుడు ఎవరిని ఎక్కువగా క్షమించినాడు? చెప్పాలి అమ్మ, ఎవరైనా సమాధానం చెప్పాలి. ఎవరిని ఎక్కువగా క్షమించినాడు అంటే, యజమానుని మీద సరే ఎవరు ఎక్కువగా ప్రేమ చూపిస్తారు? ఆ ఇద్దరి, ఒక వ్యక్తికి 50,000 ఇచ్చాడు, ఒక వ్యక్తికి 5,000 ఇచ్చాడు. అయితే 50,000, 5,000 ఇద్దరు వ్యక్తుల అప్పుడు ఆయన క్షమించేశాడు వద్దని. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎక్కువగా ఆ యజమానుని ప్రేమిస్తారు? 50,000 ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువగా ఆ యజమానుని ప్రేమిస్తారు. అటు విధంగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అనేకమైనటువంటి పాపములు చేసిన, ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వ్యక్తిని కూడా ఆయన క్షమిస్తాడు. ఆ క్షమించినటువంటి వ్యక్తి అతడు తన మనసులో అనుకుంటాడు, ఇంత ఘోర పాపినైనటువంటి నన్ను దేవుడు క్షమించాడు అని ఆయన అమితముగా ఆ వ్యక్తి యేసుక్రీస్తును ప్రేమిస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఒక స్త్రీ ప్రేమిస్తా ఉంది. ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని చూచి ఆమె దగ్గర ఉన్నటువంటి అత్తరు, సువాసన కలిగినటువంటి అత్తరు అంటే షెంటు, ఆ పోయబడినటువంటి ఆ అత్తరును ఆయన పాదములపై వేసి యేసుక్రీస్తు ప్రభువారిని కన్నీళ్లు కారుస్తూ ఆమె తన పాదాలు తుడుస్తూ ముద్దు పెట్టుకుంటా ఉంది. యేసుక్రీస్తు పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని ఆమె ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటా ఉంది. యూదా ఇస్కరియోతు అయితే ఆయన అప్పగించడానికి ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకుంటా ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం చదువుకొని త్వరగా ముగించుకున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం. ఉన్న పాపాత్మురాలైన 36-37 వచనం. పరిచర్యలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాడు. ఆయన పరిచర్య ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డిలో అత్తలు తీసుకొని వెనుక తట్టునున్న ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చించు కన్నీళ్లతో ఆయన పాదములు కలిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని, యేసుక్రీస్తు పాదములను ఆమె ముద్దు పెట్టుకుంటా ఉంది. ఆమె కన్నీళ్లు కారుస్తా ఉంది. నేను పాపాత్మురాలను, ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడు, ఈయన అనేకులను బాగు చేయించినటువంటి దేవుడు అని ఆమె యేసుక్రీస్తు వారిని కనుగొంది కనుక ఆమె కన్నీళ్లు కారుస్తూ తన పురులతో యేసుక్రీస్తు పాదాలను కడుగుతూ ఆమె ముద్దు పెట్టుకుంటా ఉంది. అయితే ఆ స్త్రీ బహుగా క్షమించబడుతుంది. అందుకే 47వ వచనం ఆమె
ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరిని కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే విపులముగా ప్రేమిస్తాడో ఆయన వారి యొక్క అతిక్రమములను, వారి పాపములను క్షమించేటటువంటి దేవుడు. కొంచెముగా ప్రేమించే వారిని కొంచెముగానే క్షమిస్తాను. నీ పాపములు క్షమింపబడినవని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను క్షమించినాడు. అయితే యూదా ముద్దు వలన యేసుక్రీస్తును కల్వరి శిలువకు అప్పగిస్తా ఉన్నప్పుడు ఈమె తన పాదాలను, యేసుక్రీస్తు పాదాలను ముట్టు పెట్టుకొని కన్నీళ్లు కారుస్తూ ఉంది. అయితే మనము ఇద్దరిలో ఎవరిలాగా ఉన్నాం? ఒకటి, ఆ స్త్రీ యేసుక్రీస్తు వారి మీద ప్రేమతో కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలను ముట్టు పెట్టుకుంది. ఇంకొకడు యూదా ఇస్కరియోతు మోసమైనటువంటి కపటమైనటువంటి ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నారు. అయితే వారిద్దరిలో మనం ఎవరిలాగా ఉంటున్నాం అని మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తును హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మనం ఆరాధించేటటువంటి పిల్లలుగా మనం ఉంటూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని కొనియాడే వారుగా మనము ఉంటున్నామా? ఆనాడు రూతు, ఓర్పా ఇద్దరున్నారు. నయోమి తమ కుమారులు చనిపోయినప్పుడు, నా కుమారులు ఇద్దరు చనిపోయారు, మీరు మీ పుట్టింటికి వెళ్ళి బ్రతకండి అని చెప్పినప్పుడు అక్కడ ఓర్ప అత్తను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతా ఉంది. అంటే కపటమైనటువంటి ప్రేమ. అత్త నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అని ముద్దు పెట్టుకొని తరలా తన పుట్టింటికి వెళ్ళిపోతా ఉంది. అయితే రూతు అత్తను విడిచిపెట్టలేదు, అత్తను హత్తుకొని ఉంది. అక్కడ అంటుంది, అమ్మ నువ్వు కూడా వెళ్ళు, మీ అక్క ఓర్ప వెళ్ళింది కదా, నువ్వు నాతో ఉండి ఏం చేస్తావంటే, నేను వెళ్ళను, నేను కలిసే ఉందాము, మరణమైనను చావైనను ఏదైనాను నేను నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, కనుక నేను నిన్ను విడిచిపెట్టను అంటుంది. అయితే క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, ప్రేమ అంటే అది కపటమైనటువంటి ప్రేమ కాక యథార్థమైనటువంటి హృదయంతో దేవుని ప్రేమించి ఆరాధించేటటువంటి వారిగా ఉండాలని దేవుడు మనకు ఆ ఇద్దరు వ్యక్తులను మనకు చూపిస్తున్నారు. కనుక అట్టి విధముగా ఆ స్త్రీ ఏ విధముగా యేసుక్రీస్తు కన్నీళ్లు ముడుచు ఆయన పాదమును ముట్టు పెట్టుకొని ఉన్నదో ఆ విధముగా మనము మన జీవితాలు సుందరముగా మార్చబడాలని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనందరినీ నడిపించాలని ఈ కొద్ది వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కుంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా
స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా బ్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య జ్ఞానమే నా బ్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రాత్రుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రాత్రుడా స్తుతులందుకో పూజారుడా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసి. పరిశుద్ధుడా, సర్వశక్తివంతుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవా, భూమి మీదను ఆకాశమందును సర్వాధికారము కలిగినటువంటి మహాపరిశుద్ధుడైనటువంటి మహామహిమ కలిగినటువంటి దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి రక్షించి మీ కృపలో భద్రపరిచే తండ్రి, ఈ పరిశుద్ధమైనటువంటి పవిత్ర శుక్రవారం నందు ప్రభువా ఈ పరిశుద్ధ దేవాలయంలో చేరి ప్రభు నిన్ను ఆరాధించుటకు స్తుతించుటకు తండ్రి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా అయా మరి నా తండ్రి, ఆకాశమందు ప్రభువా నీవు తప్ప నాకెవరు లేరు నా తండ్రి. అయా మరి నా తండ్రి, నా శత్రువులు నన్ను తరుముచుండగా మరి నా తండ్రి, అయా మరి నా తండ్రి నీవే విడిపించే దేవుడు ప్రభువా. శత్రువుల నుండి ప్రభువా, శోధనల నుండి విడిపించే దేవుడు తండ్రి. అయా మరి నా తండ్రి, భయపడకు నేను నీకు తోడైనానని వాగ్దానం చేసినటువంటి దేవా నీకు స్తోత్రాలు. నీ ప్రజలను ప్రభువా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ సంఘమును తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ ప్రజలను తండ్రి మోకరించినటువంటి నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థించినటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకోవచ్చు. వారి హృదయాల్లో ప్రభువా నీ ఆత్మాభిషేకమును మరి నా తండ్రి అనుగ్రహించవలసిన వారి కుటుంబాల్లో తండ్రి ప్రభువా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కీడు నుండి తప్పించండి ప్రభు, శోధన నుండి తప్పించండి తండ్రి, ఉపద్రవం నుండి తప్పించండి ప్రభువా. అయా మరి నా తండ్రి ప్రభువా నీ కృపను మరి నా తండ్రి ఈ పిల్లలపై ఉంచండి. నీ కృపను తండ్రి ప్రభువా మహిమ మరి నా తండ్రి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో తండ్రి ప్రభువా ప్రయాణిస్తున్నప్పుడు తండ్రి ఇశ్రాయేలును ప్రభువా రాత్రి అగ్ని స్తంభంలో పగలు మేఘ స్తంభంలో ఉండి నడిపించిన దేవా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడమైన తండ్రి, మీ గుడారములు మీ పరిశుద్ధాత్మ మహిమ కంచెను తండ్రి మా పైన ఉంచండి ప్రభువా. అయా మరి నా తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవా ఈనాడు నీ ప్రజలమైనటువంటి మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభువా. మమ్మను నడిపించండి. లోకమున అరణ్యపు యాత్రలో తండ్రి మేము నడవలసినటువంటి త్రోవలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. అయా మరి నా తండ్రి జ్ఞానయుక్తమైనటువంటి మార్గములలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. అయా శోధనల నుండి అపవాది క్రియల నుండి తప్పించండి తండ్రి. నీ పరిశుద్ధమైనటువంటి మార్గములలో మమ్మల్ని నడిపించండి ప్రభువా. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మోకరించినటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి ప్రభు. వారి కుటుంబాల్లో ప్రభువా ప్రతి అవసరమును నీ మహిమలో తీర్చండి. నీ కృపలో వర్ధిల్లండి. ఆరోగ్యమును క్షేమమును దయచేయండి. ఆశీర్వాదములతో నింపమని తండ్రి
నీ రక్తము ద్వారా, నీ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైన రక్తము ద్వారా నీ పిల్లలు ప్రతి పాపమును క్షమించి తండ్రి మీరు పరిశుద్ధపరిచి తండ్రి ప్రభువా నీ కృపలతోనూ నీ మేలులతో నింపమని మరి నా తండ్రి నీ ఆశీర్వాదములతో మరి నా తండ్రి అయా మరి నా తండ్రి వారి హృదయాలను తృప్తిపరచమని వారి హృదయ తలంపులను నెరవేర్చమని మరి నా తండ్రి మీరు మా అందరికీ తోడై నడిపించి మరి నా తండ్రి మీరే మహిమ పొందుకోండి. యేసుక్రీస్తు జీవము గల నామాన్ని బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా.